తేజస్ బ్రో, యా సో హుషారు తర్వాత ఇప్పుడైతే ఉరుకు పటేలా, మధ్యలో ఇంత గ్యాప్ ఎందుకు? ఏం చెప్తావు ఏం చెప్తా అంటే ఎందుకు వచ్చింది అంటే బేసిక్గా ఆ సినిమా తర్వాత సరే గ్యాప్ రాలేదు, ఇంకా వచ్చింది అన్నట్టే. కానీ వచ్చే కథలు దే ఆర్ నాట్ లైక్ అంటే రెగ్యులర్ కథల్లోనే ఉన్నాయి. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ లిటిల్ వాకీ. సో లక్కీగా వివేక్ మన డైరెక్టర్ వచ్చి ఇట్లాంటి వాకీ కథ ఒకటి చెప్పాడు, తెగ నచ్చింది. సరే భయ్యా ఇంకా కూర్చుందాం దీని మీద అని చెప్పి ఒక 2 years ఆ జర్నీ అలా జరిగి కొన్ని ప్రొడ్యూసర్లు చెప్పాం, కొంతమంది ప్రొడ్యూసర్లు వెళ్తే ఆబ్వియస్లీ బిజినెస్ వర్కౌట్ అంత కాదు, అంత బడ్జెట్ నీ మీద, దో ద స్క్రిప్ట్ ఇస్ వెరీ ఎవ్రీ వన్ లవ్ ద స్క్రిప్ట్, బట్ అగైన్ మార్కెట్ ఏంటి, మన మార్కెట్ ఏంటి, అవన్నీ దోస్ లాజిక్స్ కేమ్ ఇన్ టు ప్లేస్. అప్పుడు మా బాధ తట్టుకోలేక మా అయ్య నన్ను చూసి వివేక్ గారిని చూసి మీరిద్దరిటే ఇట్లా కాదు, నాకు కథ ఏందో చెప్పారు బాబు అంటే కథ చెప్పా. కథ నచ్చి ఈ సైడ్ ఓకే ఓన్లీ కథ బాగుంటేనే చేస్తానని క్లియర్ చెప్పి ఆయనకు లక్కీగా కథ నచ్చి అప్పుడు మనమే చేద్దామని చెప్పి ఫస్ట్ టైం ప్రొడక్షన్లో దిగారు. సూపర్, కొడుకు మీద నమ్మకం పెట్టుకున్నారు అండ్ మిమ్మల్ని ఒకసారి ప్రూవ్ చేయించాలి అని చెప్పేసి మళ్ళీ అది మా అయ్య అట్లా కాదు, నీకు కథ నచ్చితేనే నేను చేస్తా, ఏదో ఊరికే డబ్బులు పెట్టేసి మా కొడుకుని హీరోగా చూద్దాం అనేది ఏం లేదు, అస్సలు లేదు. ముందే స్టార్ మార్క్స్ లో కండిషన్స్ అప్లై అంటే కండిషన్స్ అప్లై అని, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పి దెన్ మా బాధ తట్టుకోలేక వివేక్ నాది అప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ కమింగ్ టు ఖుష్బూ, సో అక్షర అనే క్యారెక్టర్, యువర్ డన్ ఏ అక్షర క్యారెక్టర్. సో ఆన్ స్క్రీన్ కమింగ్ టు ద టీజర్ వైజ్ యు ఆర్ లుకింగ్ వెరీ గార్జియస్. ఆ ట్రైలర్ విషయానికి వచ్చేటప్పటికి భయపెట్టేశారు, వై ఎందుకు అలాగా? Why did you scare people like this? That's a very interesting story. So you don't want to reveal now? No. You can't, you have to watch the film. అయితే 7th వరకు వెయిట్ చేయాలి. Even if I'll sit here and I'll try to explain, no, I won't be able to, because it's a lot. You have to go to theaters to watch it. So yeah, firstly you'll find it, it's nice chinna pilla, cute chala, you know, mancha mai girl next door. Yeah, but then slowly it will keep transforming into something. Yeah. కానీ కమింగ్ టు ద టీజర్ వైస్, సో పీపుల్ రెస్పాన్స్ అనేది ఎలా ఉందంటే, టీజర్ రిలీజ్ అయినప్పుడు అరే టైటిల్ చూడగానే ఉరికిచ్చేటట్టు ఉన్నాడే తేజస్ చాలా రోజుల తర్వాత వచ్చి ఈ టైప్లో ఉంది, కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఏంటిది అని ఒక టాక్ మాత్రం వచ్చింది. అంటే ఒక్కసారిగా దానికి దీనికి సంబంధం లేకుండా చేసినారు. సో అది ఎలా ప్లాన్ చేసినారు అసలు? అంటే బేసిక్గా కథ మెల్లగా ఇట్స్ ఎంటర్టైనర్. సో మళ్ళీ ఒక ఫన్, ఒక హ్యాపీగా లక్కీ గై, వాడికి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఊరు, ఒక చదువుకున్న పౌరిని చేసుకుందాం అనుకుంటాడు, అనుకోకుండా ఈ అమ్మాయిని కలుస్తాడు, ఈ అమ్మాయి ఈడికి పడుతుంది, అన్నీ వాడికి కావాల్సినట్టు జరుగుతుంటాయి. ఏందబ్బా అంత స్మూత్గా జరుగుతుంది ఏంటి అనేది, ఇంటర్వెల్కి ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది అప్పుడు ఉరికిస్తా. అప్పుడు ఆ థ్రిల్లర్ కామెడీ ఇట్ గో ఇంటు దట్ జానర్. ఓకే, దెన్ ఒక టోటాలిటీ ఉంటుంది సినిమా మొత్తానికి, అరే సినిమా అయితే బాగా చేసిండ్రా అనేది అయితే వస్తుంది. సో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం మంచి ఎంజాయ్, మంచి సినిమా చూసి వచ్చినారా భయ్, 150 రూపీస్ మీకు వర్క్ వేస్ట్ కాలేదు, వర్త్ వర్మ వర్త్ అన్నట్టు వస్తుంది. థియేటర్లో నుంచి అయితే ఉరికిచ్చారుగా, అక్కడ అయిన తర్వాతే గుండెల్ని మాత్రం ఉరికిస్తారు. అదిను ప్లస్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ. సో మెయిన్గా అయితే ఉరుకు పటేలా అనేటప్పటికీ సో ఆ నేటివిటీ, సో ఆ సర్పంచ్ అని చెప్పేసి సో ఈ టైప్లో తీసుకొని వచ్చారు. అంటే ఒక పల్లెటూరులో జరిగే ఒక సిచ్యువేషన్, అంటే తెలంగాణ పల్లెటూరులో జరిగేది. కరెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకునేటప్పుడు సో ఎప్పుడైనా కానీ ఇన్స్పిరేషన్ కానీ అలా ఏమైనా తీసుకున్నారా? ఏం లేదు, యాక్చువల్లీ డైరెక్టర్ ఏంది అంటే వై రోట్ పటేలా, ఆ క్యారెక్టర్ ఏంది అంటే వాళ్ళ గ్రాండ్ మదరు వీడిని చూసి ఈడు పెద్ద పటేలా, వీడికి అంత సీన్ ఉందా అని అనుకునేదంట. అప్పుడు వీడిని పటేలా అని వాళ్ళ గ్రాండ్ మదర్ యూస్ టు కాల్ హిమ్ పటేలా. సో హీ రోట్ వన్ క్యారెక్టర్ కాల్డ్ పటేలా. దెన్ ఐ సెడ్ విల్ నేమ్ ద హీరోస్ నేమ్ ఓన్లీ ఈస్ పటేలా. అసలు వాడి నిజం పేరేంటి అది మీరు సినిమా చూడాలి. ఓకే, నిజం పేరు కోసం మూవీ చూడాలంటారు. అలా అని కాదు, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఎలిమెంట్. అండ్ ఖుష్బూ, so when you got an opportunity in this movie, so what are the main elements to select this movie? So I selected this film, I said yes for the film because the narration which Vivek did, it was really good. I was really impressed. So how he was explaining me everything and the graphs of the story and how it's going to turn out and how my character was.
that the way he explained. So I was really impressed, and immediately I said yes. Yeah. సో ఇప్పుడైతే మరి ఖుష్బూ గురించి నువ్వు చెప్పాలి బ్రో. సో తనని క్యాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా సో ఈవెంట్ డైరెక్టర్తో పాటు మీరు కూడా ఒక ఆప్షన్ అనేది తీసుకుంటారు, లాట్ ఆఫ్ ఆప్షన్స్ చూస్తుంటారు. సో తనని సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? I think she fit. అంటే we saw the video. Vivek showed me that video. Once he showed me that video, I was like, okay, పిలుద్దాం ఒకసారి. లైవ్లో చూసి అక్కడ ఫోటోల్లో వీడియోల్లో చూస్తే కాదు మనకి, లైవ్లోనే చూడాలి, చాలా మోసపోతాము ఫోటోలు చూస్తే అని చెప్పి నాకు నచ్చి ఐ సైడ్ ఓకే పిలిపిద్దాము అని, ఒక లుక్ టెస్ట్ చేద్దాము, మన పేరింగ్ ఎట్లా ఉంది, బాగుంటుందా, క్యూట్గా ఉందా, అంటే ఆమె క్యూట్గా ఉంది, ఇద్దరు కలిసి క్యూట్గా ఉన్నారా లేదా అనేది చూసి అప్పుడు కాస్ట్ చేసాం. మెయిన్గా ఈ మూవీ ఫస్ట్ టైటిల్ ఏదైతే ఉందో పటేలా అని అనుకునింది, ఉరుకు పటేలా అని మీ ఐడియానే అంటగా. అవునవును. సో బేసిక్గా గెట్ ఉరికి, నేనేదో ఆలోచించేసి లైక్ గెట్ ఎలక్ట్రిఫైడ్, గెట్ దిస్, గెట్ షాక్డ్, ఆల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఉరుకు, హీస్ రన్ ఆన్ ద రన్ ఫ్రమ్ ద ఇంటర్వెల్, హీస్ ఆన్ ద రన్. తెలుగులో ఉరుకంటాం, తెలంగాణలో ఉరుకంటాం. సో నేను అరే ఉరుకు పటేలా పెట్టిద్దాంరా అంటే, కొంతమంది చెప్తే ఉరుకు పటేలా ఉరుకు అని పెట్టారు. అప్పుడు 3 వద్దు, ఉరుకు పటేలా చాలు అని చెప్పి ఉరుకు పటేలా ఫిక్స్ చేసి. ఓకే. అండ్ అబౌట్ డైరెక్టర్ వివేక్, యా, సో వాట్స్ ద బెస్ట్ థింగ్? హీస్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్. సో ఎంత ప్రెషర్ ఉన్నా అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే హీ హ్యాస్ టు ఆల్ క్రాఫ్ట్స్, హీ హ్యాస్ టు హ్యావ్ కమాండ్. మనోడు కొత్త సినిమా, ఫస్ట్ సినిమా, సో వాడికి మళ్ళీ కొన్ని చెప్పారు, మనకు తెలియదు, కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. లక్కీగా ఇట్ ఇస్ సూపర్ టీమ్ ఎఫర్ట్. వి గాట్ అ గ్రేట్ డిఓపి, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్, అన్నీ కుదిరినాయి అన్ని సినిమాకి. అండ్ ఖుష్బూ, సో వాట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద తేజస్? Best thing? Okay. Till now the people doesn't know. So you have to say that one. In bro, ఏదైనా చెప్తారా సీక్రెట్? Sometimes, sometimes I find him, he's different for me, but I don't know how he's with the other people. So ఒక మల్టిపుల్ పర్సనాలిటీ. Yeah, he has yeah, that is true. Multiple personalities, but the personality he has with me is very nice, very kind, very he's taking care if I'm good. So yeah, it's very nice. నాకు ఆప్షన్ లేదు, అంతే కదా, మా హీరోయిన్ కదా, ఊరికిపోతే మళ్ళీ కష్టంగా అందుకోసం. బట్ జనరలీ ఐఎమ్ ఫుల్ చిల్ జనరలీ. బట్ ఈ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్స్ ప్రెషర్ అండ్ ఆల్, ఆబ్వియస్లీ కొంచెంసారి స్ట్రిక్ట్గా ఉంటా, కొన్నిసార్లు అరుస్తా. సో అది మల్టిపుల్ జానర్స్ అండ్ పర్సనాలిటీ డిసార్డర్ ఏమో. అండ్ ఏంటంటే ఈ ట్రైలర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఒక టాక్ అనేది కూడా బయట ఉంది. సో ఇట్స్ లుకింగ్ లైక్ అనే షేడ్స్ అనమాట, అంటే డీజే టిల్లు షేడ్స్ కైండ్ ఆఫ్ మీ యాటిట్యూడ్ కానీ. అనుకున్నా, ఎందుకంటే అలా ఉంది ఇది.